హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరలా మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలో ప్రవహించకుండా, పరిశుద్ధాత్ముడు మనలో నుంచి బలంగా పనిచేయకుండా, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుతున్న ఆటంకాలని మనం చూస్తూ ఉన్నాం వరుసగా. మన వ్యక్తిగత నిర్లక్ష్యమని, మన చేతకానితనమని, మన అవిధేయతని, మన శరీర పాపాలని, మనము నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతిదీ కూడా గతించినటువంటి రోజుల్లో మనం చూసాం. ఇంకా పరిశుద్ధాత్మ మనలో నుంచి ప్రవహించకుండా ఉండడానికి, లేదంటే మనలో నుంచి పని చేయకుండా ఉండడానికి మనమే ఆటంకం అనే సబ్జెక్టు మాట్లాడుకుంటున్నాం మనం. ఈరోజు ఏం ఆటంకం ఉంది మనలో నుంచి ఇంకా పరిశుద్ధాత్మ ప్రవహించకుండా ఉండడానికి? ఏం ఆటంకం ఉంది? మార్క్స్ వార్త 5వ అధ్యాయము ఇక్కడ 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహముల వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా. ఈ వచనం మనందరికీ తెలిసిందే. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి చాలా భయంకరమైనటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది, రక్తస్రావ రోగము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది ఆవిడ. ఇక ఏ రోగమైనా పర్వాలేదు, శరీరంలో రక్తము అయిపోతే అంటే ఇంచుమించు ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అని అర్థం, అంతేనా? కొన్ని సంవత్సరాల నుంచి రక్తము పోతూ ఉంది బాడీలో నుంచి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా స్వస్థత ఆమెకి జరగలేదు. పైగా ఎంతో డబ్బు ఆమె ఖర్చు పెట్టుకుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏ వైద్యులు ఆమెకి స్వస్థత చేయలేకపోయారు. ఇప్పుడు ఇంకా ఆవిడ పరిస్థితి ఏంటి? లాస్ట్లో ఇంకేం లేదు, చనిపోవడమే. ఈ స్థితిలో ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వింది. ఏమని? ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నారు, బాగు చేస్తున్నారు. నోటి మాట మాట్లాడితే చాలు అనేకులు బ్రతుకుతున్నారు. ఆయన ఇలా పాడెను ముట్టుకుంటే చాలు బ్రతుకుతున్నారు. ఆయన గుడ్డివాడి కన్నులు ఇలా ముట్టుకుంటే చాలు బ్రతుకుతున్నాడు అని విందావిడ. ఇప్పుడు దావీదు కుమారుడా కరుణించి అని అడగడానికి లేదు, ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ. నాకు ఇలా బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది అని పురుషుడైనటువంటి రబ్బీ అయినటువంటి దేవుని దగ్గర, యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పడానికి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా మనకి భయమే, ఆ రోజుల్లో ఇంకా భయం. అందులోకి ఆమె కడగా ఉంది కాబట్టి పురుషుల దగ్గరికి ఎవరికి రావడానికి కానీ ముట్టుకోవడానికి కానీ ధైర్యం ఆవిడకి లేదు. కాబట్టి ఆమె ఆలోచిస్తుంది. ఆమె ఆలోచించినప్పుడు అనేకమైన విషయాలు వినినటువంటి ఆ స్త్రీకి ఏం జరిగింది? విశ్వాసం కలిగింది. ఏమని? నేను వెళ్ళి చెప్పలేను, నేను వెళ్ళి మాట్లాడలేను, నా పరిస్థితి చాలా దారుణం, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ సమయంలో కేవలం కనీసం ఆయన వస్త్రం ఇలా ముట్టుకుంటే చాలు, నాకు ఏదో ఒకటి జరుగుతుందని ఆవిడ విశ్వాసము ఉంచింది. హల్లెలూయా. ఆవిడ విశ్వాసం అది. అలా ముట్టుకుంటే ఆయన వస్త్రం ఇలా ముట్టుకుంటే బాగయ్యారని ఎక్కడా వినలేదు ఆవిడ ఏం విన్నదంటే, యేసయ్య ముట్టుకుంటే, ఆయన వచ్చి ముట్టుకుంటే స్వస్థత అయింది, ఆయన మాట్లాడితే స్వస్థత అయింది, ఆయన గద్దిస్తే దయ్యాలు పారిపోయాయి, ఇది విన్నది ఆవిడ. కానీ ఈ స్త్రీ యొక్క విశ్వాసం చాలా అధికంగా ఉంది అక్కడ, చాలా ఎక్కువ విశ్వాసం. ఎందుకంటే ఇంకా ఆవిడకి ఇంకేం లేదు, చావే. నేను ఇంకా లాస్ట్గా ఇది నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా, ఈయన వస్త్రవచం ముట్టుకుంటే చాలని ఆవిడ విశ్వాసంతో ఏం చేసిందంటే, ఒక పని నిమిత్తమై వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయన వెనకాల శిష్యులు, వాళ్ళందరూ అనేక మంది గుమిగూడి ఉన్నటువంటి స్థలంలోనికి వచ్చి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే ఆ బాధ నివారణ ఆయను అని రాయబడి ఉంది అక్కడ. అలా రాయబడి ఉంది చూడండి అక్కడ. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని 29వ వచనం చూసారా? రక్తధార ఏమైందంటే ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోయిందంట. ఆవిడ తెలిసిపోయింది, నా శరీరంలో ఆ బాధ పోయింది, నాకు రక్తధార కట్టేసింది, కాబట్టి నేను స్వస్థపరచబడ్డానని చెప్పి ఆమె గ్రహించుకునే లోపు ప్రభువు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరు ముట్టుకున్నారని అడిగారు. అప్పుడు శిష్యులందరూ అంటున్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఎవరని చెప్పగలము అని.
అప్పుడు ప్రభువు ఏమంటున్నారంటే, జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నిన్ను ముట్టినది ఎవరు అని అడుగుచున్నావే ఏంటి అని అడిగారు ఆయన. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అప్పుడు అందుకు ఆయన ఏమంటున్నారు అక్కడ, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాను. ఇక్కడ మనం చూడాల్సింది 30వ వచనములో ఉన్నటువంటి మాట, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలుదేరి. హల్లెలూయా. ఈ ప్రభావము ఏంటి, ఈ శక్తి ఏంటి, ఈ పవర్ ఏంటి, మనలో నుంచి దేవునిలో నుంచి ప్రభావం బయటికి వస్తున్న ప్రభావం పేరేంటి? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి కదా ప్రభావము బయటికి వస్తుంది. ఆయనలో నుంచి ప్రభావము బయటికి రావడం చూసినప్పుడు అనేకులు దగ్గరికి యేసయ్య దగ్గరికి రావడానికి ట్రై చేసేవారంట. అనేకులు ఏమయ్యారంట? 6:19 చూడండి. లూకా 6:19 చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. 18 నుంచి చదువుతానే. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని ప్రయత్నం చేస్తున్నారట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ అనాయింటింగ్ ఏదైతే ప్రభువులో ప్రభావము ఉందో, ఈ శక్తి ఉందో, పరిశుద్ధాత్మ అభిషేకము బయటికి వస్తుందన్నమాట. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఆయన దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది లూకా సువార్తలో చూపించా. ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ విషయంలో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నాలో నుంచి ప్రభావము బయటకు వచ్చింది. అంటే ప్రవహించడం ప్రభువుకు తెలిసిపోతుంది. ఆ యొక్క ప్రవాహం ఇలా ప్రవహించి బయటకు వచ్చింది. ఎవరు ముట్టుకున్నారు నన్ను అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ మనలో నుంచి ప్రవహించడానికి మనలో విశ్వాసం కూడా ఒక కారణం. హల్లెలూయా. ఇప్పుడు ఒక కార్యం కావాలి మనకు, ఒక స్వస్థత కావాలి. యేసయ్య ఇక్కడ లేరు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహించి ఆ ప్రభావము నిన్ను తడపాలి అని అంటే, ఆ ప్రభావము నిన్ను ముట్టాలి అంటే నీలో ఏం కావాలి? విశ్వాసము కావాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ 3వ ఆటంకం ఏంటంటే, విశ్వాసము లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలో నుంచి పని చేయలేరు. పరిశుద్ధాత్మను పొందుకున్నాం అందరం, పరిశుద్ధాత్ముడు దిగొచ్చేశారు, సంఘంలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయడం లేదు. అయితే శరీర పాపాలు లేదా నిర్లక్ష్యం లేదా అవిధేయత ఇవన్నీ చూసేసాం. ఈరోజు అవిశ్వాసము చూస్తున్నాం. అవిశ్వాసం ఉంది, జరుగుతుందా లేదా, అసలు ఇలా అవుతుందా, ఇవన్నీ డౌట్లు మనకి. కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనలో నుంచి పని చేయలేదు. ఎందుకంటే ఇక్కడే 6వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగాక బయలుదేరి సొంత ప్లేస్కి వెళ్ళారు. ఆయన సొంత ప్రాంతంకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ రోజు వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి దినం వచ్చింది. వెంటనే ఆయన ఏదో ఒక మందిరానికి వెళతారు. సొంత ఊరికి వెళ్ళారు, సొంత ఊరు విశ్రాంతి మందిరానికి వెళ్ళారు, బోధించిన తర్వాత స్వస్థతలు చేయాలని అందరికీ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశానికి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన. ఇప్పుడు మార్కు సువార్త 5లో రక్తస్రావ స్త్రీ గురించి చూశారు మీరు. మార్కు సువార్త 6 చూపిస్తున్నాను మీకు నేను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆయన ఊరెళ్ళారు, ఆయన సొంత గ్రామం వెళ్ళారు. ఆ రోజు సండే వచ్చింది, ఆ రోజు విశ్రాంతి దినం వచ్చింది, ఆ రోజు బోధ చేస్తున్నారు. అక్కడ బోధ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్వస్థపరచాలని చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ ఊరోళ్ళు అందరూ అంటున్నారు, ఈ అబ్బాయి యోసేపు వాళ్ళ అబ్బాయే కదా, ఈ అబ్బాయి పలానా వాళ్ళ బ్రదరే కదా. పేర్లు చెప్తున్నారు అక్కడ. యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో. అదే వడ్రంగి వారైనటువంటి యోసేపు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుల పేర్లు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క సహోదరుడు కాడా అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారు? ఆయన యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. అక్కడ డౌట్ వాళ్ళకి, ఆ అబ్బాయే కదా, ఏంటి పెద్ద వింత, ఆ వడ్లవాణి కుమారుడే కదా, ఏంటి అందరూ అలా వెళ్ళిపోతున్నారు? ఇలా అనుకునొచ్చు ఆయన విషయమై ఏమవుతున్నారంటే అక్కడ అభ్యంతరపడిరి. ఏమని రాసింది?
అభ్యంతరపడుతున్నారు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చేసారంటే త్వరగా వెళ్ళిపోయి ఇంకా అసలు వాళ్ళు ఏం వాక్యం చెప్పకుండా వీళ్ళు అరిచేస్తుంటారు. ఇక్కడ చూసారా మీరు ఇలాంటి వాళ్ళని? ఎవరైనా మనం అవుట్ సైడ్ నుంచి ప్రీచర్స్ని పిలిచామనుకోండి, అసలు అక్కడ ఏ వాక్యం ఉండదు. అబ్బా ఇవాళ ఎంత బాగా చెప్పారని వెళ్ళిపోతుంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో రావాలి. ప్రతి సంఘంలో కూడా ఇంతే. ఎక్కడి నుంచో ఒకరు వచ్చేసి కొంచెం గట్టిగా దడ సౌండ్లు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు చేస్తుంటే అసలు అక్కడ ఏమీ లేకపోయినా రెస్పాండ్ అవుతారు. ఇక్కడే లోకల్ పాస్టర్ అమ్మగారే అనేసరికి ఎలా ఉంటుందంటే, వాళ్ళేనా, ఆ సీతమ్మదార దగ్గర ఉంటారు ఆవిడేనా, సరేలే అయితే ఎక్కడి నుంచో వచ్చారేమో అనుకుని వచ్చాము. ఇలా మన అగ్ని సదస్సులు జరుగుతూ ఉన్నప్పుడు బ్యానర్ కడుతున్నారు. అక్కడ బ్యానర్ కడుతున్నప్పుడు నా ఫోటోతో బ్యానర్ కడుతున్నారు. అప్పుడు వచ్చి అడుగుతున్నారు అనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం గారు, హైదరాబాదేనా అని అడుగుతున్నారు. అడుగుతుంటే కాదండి ఇక్కడ ఈ చర్చి పాస్టర్, ఇక్కడ చర్చి పాస్టర్ అమ్మగారేనా అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడి నుంచో రావాలి. యేసయ్య అదే ఊరు కాబట్టి ఇదే ఊరా, వడ్లవాని కుమారుడైనా అని వాళ్ళు అభ్యంతరపడిరి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏ స్వస్థతలు చేయలేకపోయి చూడండి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఏమైందంట, ఆశ్చర్యపోయాడంట. ఆయన ఏంటి హీలింగ్స్ జరగట్లేదు, స్వస్థతలు, యేసయ్య స్వస్థతలు చేయలేకపోతున్నారు. అక్కడ యేసయ్యలో నుంచి ప్రభావం బయటికి రావడము లేదు. ఎందుకని? మన అవిశ్వాసము. మీకు ఇప్పుడు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఉన్నారు, సంఘములో ఉన్నారు, ప్రతి ఆరాధనలో ప్రవహిస్తున్నారు, ప్రతి ఆరాధనలో అనాయింటింగ్ బలంగా దిగొస్తుంది. నీకు విశ్వాసం ఏది? నీకు విశ్వాసం ఏది? దేవుని యొక్క ప్రభావం ఇక్కడ ఉంది. మనం ఆరాధించినప్పుడల్లా ఆయన దిగొస్తున్నాడు. వాక్యము ప్రకటించినప్పుడల్లా అది ఆత్మతో మా యొక్క సేవకులు మాట్లాడుతున్నారు. మేము అది రిసీవ్ చేసుకోవాలి, వెంటనే మేము అది పొందుకోవాలి, మాకు అది కావాలి అనే ఆతృత, విశ్వాసము మనలో లేని కారణంగా పరిశుద్ధాత్ముడు మనలో నుంచి పని చేయలేకపోతున్నారు. ఇది నాలుగవ ఆటంకం అనుకుంటా. ఈ ఆటంకాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం అనేది చాలా గొప్ప విషయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కృపావరాల గురించి రాయబడి ఉంటుంది. విశ్వాసం అనేది ఒక వరం. ఈ వరం మనలో నుంచి ఆపరేట్ అవ్వాలంటే, మనలో నుంచి పనిచేయాలంటే, మీరు ఒక స్వస్థత పొందుకోవాలంటే, ఒక విడుదల పొందుకోవాలంటే, ఒక కార్యం చూడాలంటే, అందుకే చాంద్రరోగి ఏమంటాడంటే, వచ్చయ్యా నువ్వు స్వస్థపరచగలవు, కానీ ఇంతమందిని చూశాను కదా, ఇక్కడ హీలింగ్స్ జరగలేదు, నాకు ఇంకా అవిశ్వాసం ఉంది, నాలో అవిశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేయవా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువు అతడి గురించి ప్రార్థన చేసి ఉంటారు. వెంటనే ఇక్కడ అతని యొక్క కుమారుడు స్వస్థత కూడా పొందుకున్నట్లు ఈరోజు అడగాలి. మా సేవకులలో అభిషేకం ఉన్న మాట వాస్తవం, కానీ మాకు ఇంకా బిడ్డలు పుట్టడం లేదు, మాకు ఇంకా కార్యం జరగడం లేదు, మాకు ఇంకా విడుదల రావడం లేదు, మాకు ఇంకా స్వస్థత జరగట్లేదంటే ఇంకా నాలో అవిశ్వాసం ఉంది ప్రభు, తీసేసి మరి ఎదుగో ఆమెకి ఇచ్చావు, ఈమెకి ఇచ్చావు, వాళ్ళకి జరిగాయి, వీళ్ళకి జరిగాయి, నాకెందుకు జరగలేదంటే నాలో సంథింగ్ లోపం ఉన్నట్లు ఉంది, ముందు నా అవిశ్వాసాన్ని తీసివేయి అనే ప్రార్థన అవసరమా కాదా సంఘానికి? అవసరం, అవసరం. ఆయన సొంత ప్రదేశంలో స్వస్థతలు చేయలేక వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడంట. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధాత్మ మనలో నుంచి బలంగా రావాలంటే విశ్వాసము అవసరం. ముందు మనం ఏమడగాలి? ఈరోజు మాకు విశ్వాసం కావాలి ప్రభా, ఈ కార్యాలు చూడాలంటే మాకు ఎక్కడో అవిశ్వాసం కొడుతుంది, ఒక ప్రక్క నుంచి అవుతుంది 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 అనిపిస్తూనే ఏమోలే మొన్నటి నుంచి అవ్వలేదు, ఈరోజు అవ్వదేమో అని అనిపిస్తుంది. ఇది మనలో పని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శ్యామల చక్కగా ప్రార్థన చేసింది, 4th డైమెన్షన్లోనికి వెళ్ళిపోద్ది తను. అక్కడ వెళ్ళిపోయి జరిగిపోయిందంతే, ఈరోజు చేసావంతే, ఈరోజు మేము తీసుకున్నామంతే, మాకు రిసీవ్ అయిపోయిందంతే, మేము కార్యం చూసామంతే, నువ్వు చెయ్యాలంతే. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి హక్కుపూర్వకంగానూ అడుగుతున్నావు, గోజాడి అడుగుతున్నా, లాస్ట్లో ఏమంటుంది? మళ్ళీ దిగిపోయింది, అక్కడ నుంచి దిగిపోయి నీ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, చెయ్యవా ప్లీజ్, అంతే. మరి ఏం చేస్తాం? మాట్లాడుతున్నాం విశ్వాసంతో, చెయ్యాల్సింది ఆయన కాబట్టి మరలా బ్రతిమలాడుకుంటున్నాం, అంతే. విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు అని ఉందా? యెషయా 28:16వ వచనంలో విశ్వసించువాడు ఏమవడట?
అంటే మనము కలవరం ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా మన సమస్యను బట్టి మనకి ఎలా ఉంటుందంటే కలవరంగా ఉంటుంది కదండి. కలవరపడుతూ ఉంటాం. చింత, బాధ, భయము, భీతి, అదొక రకమైన మెంటల్ టెన్షన్ వచ్చి కూర్చున్నాం. కానీ రోజు వస్తున్నాం, రోజు వెళుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచో 40లు 50లు 7లు 21లు చేస్తున్నాం, ఇంకా చూడలేదనే ఒక కలవరం ఉంది మన అందరిలో. నిజంగా విశ్వాసం ఉంటే మనము కలవరపడము అంటున్నారు. మత్తయి సువార్తలో చెప్పినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏం చేయాలి రేపటి దినాన్ని, ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటి కలవరం మీకు వద్దు. ఎందుకంటే అన్యజనులు వాటి గురించి చింతిస్తారు, మీరైతే వాటి గురించి చింతపడాల్సిన అవసరత లేదు అని ప్రభువే డిక్లేర్ చేశారు. కానీ మనకి ఎంత చింత అంటే అంత చింత. ఎందుకని? విశ్వాసము మనలో లేదు గనుక మనం ఆపరేట్ చేయలేకపోతున్నాం, మనం పొందుకోలేకపోతున్నాం, మనం విశ్వసించలేకపోతున్నాం. సరే, విశ్వాసం చాలా బలంగా ఉంది ఇప్పుడు శ్యామలలాగా. ఇప్పుడు తనకి ఎంత విశ్వాసం ఉంది, 4th డైమెన్షన్లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది, అంత విశ్వాసం ఉంది తనకి. మనం అందరం అలా చేయలేకపోతున్నాం. ప్రభా చేస్తావా, ప్రభా చేస్తావా, నువ్వు చెయ్యి ప్రభా, ప్లీజ్ ప్రభా అంటున్నాం మనం. ఇప్పుడు ఆమె విశ్వాసపు లెవెల్స్ హైలో ఉన్నాయి, మనకు విశ్వాసం లేదని ఒప్పేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆమెకి హైలో ఉంది, సరిపోతుందా ఇప్పుడు అంటే? ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రకారం నీకు ఎన్ని కృపావరాలున్నా, ప్రవచించు కృపావరము కలిగిన, భాషలతో మాట్లాడే వరమున్నా, శరీరాన్ని కాల్చడానికి అప్పగించేసి పాస్టమ్ గారు ఇక నేను దేవుని కొరకు హతసాక్షిగా అయిపోవడానికి కూడా సిద్ధమే, మీ వెనకాల నేను ఉంటాను, ఇంకేమీ లేదు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా సరే సేవ కోసం నేను వస్తాను, నన్ను వాడుకోండి, నేను సిద్ధం, అసలు అక్కడ ఎంతో కఠినమైన పరిస్థితి అయినా నా శరీరాన్ని కూడా చావడానికి అప్పగించేసుకుంటాను అని అన్నా, నీవు ప్రేమ లేని వాడవైతే, ప్రేమ ఉంటేనే విశ్వాసం అనే కృపావరం కూడా నీకు పని చేస్తుంది. ఇది ఒకటి మీరు చాలా క్లియర్గా జ్ఞాపకం చేసుకోవాలి. చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. చదవండి. చాలండి. ఇప్పుడు అంటే నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ మనకి ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా డంబముగా అంటే గణగణలాడే కంచులాగా, మ్రోగెడి తాళంలాగా మనము భాషలతో, ప్రవచనాలతో, కృపావరాలతో అలంకరించబడిపోయినా ప్రేమ అనేది లేకపోతే మనం ఎవరి మీద ప్రేమ? మీ భర్త మీద కాదు, సహోదరుల మీద. సహోదరుల మీద ప్రేమ, మనవలే మన పొరుగువాడిని ప్రేమించేంత ప్రేమ. నీ సొంత అక్క చెల్లెల మీద, నీ సొంత తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ, నీ సొంత బంధువుల మీద ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల మీద ప్రేమ, మన పొరుగు వాళ్ళ మీద ప్రేమ అంతే. ఇంకా ప్రేమ ఇంకా ఎక్కడైనా ప్రేమే. అది దైవిక ప్రేమ మనలో ఉంటే మనం వేరేగా ప్రవర్తిస్తాం. ఎలా ప్రవర్తిస్తాం? మనం ఎలా మనల్ని ప్రేమించుకుంటున్నామో వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాం. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చినట్లు భావించగలుగుతాం. అంతేనా? అలా కాకుండా నేను, నా కుటుంబము యెహోషువ చెప్పాడు అంతే, నేనును నా ఇంటి వారును అంతే అనుకుని యెహోషువ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నేను నా కుటుంబం బాగుంటే చాలండి, ఇంకా అందరి గురించి నేను ఎక్కడ చూడగలను, నా వల్ల కాదు అనే ప్రేమ అనేది ఉన్నా కూడా నీకు పరిశుద్ధాత్ముడు పనిచేయడంట. చూసుకోండి మరి ఏంటి ఇదంతా. ఒకదానికొకటి లింక్ అంతే. ఇక్కడ ఒకదానికి ఒకటి లింక్. టోటల్ ఓవరాల్గా మీరు చూసుకుంటే దేవుని యొక్క ప్రేమ మనలో ప్రవహించాలండి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనస్సు మనకి వచ్చేయాలి. అంతే కదా? ఆయన మనస్సు మనకు రావాలి. మనం అసలు నమ్మదగిన వాళ్ళం కాకపోయినా దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? మీరు అంటే మనం బహానాలు చెప్తూ ఉంటాం, వాళ్ళు అసలు మంచోళ్ళు కదండి, బాబోయ్ నెత్తి మీద ఎక్కేస్తారు మేమైనా చిన్న ఛాన్స్ ఇచ్చామంటే, వాళ్ళు ఇలా అండి, వీళ్ళు అలా అండి, వీళ్ళు ఇలా అండి. మరి నువ్వేలాంటి దానివి? మరి దేవుడు నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. నువ్వు ఛాన్స్ ఇస్తే మరి నువ్వేం చేస్తావో ఆయన తెలుసు, అయినా సరే నీకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఇక్కడ లాస్ట్లో 13వ వచనంలో ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 లాస్ట్ వరకు నిలుస్తాయండి. ఇప్పుడు మనం నేను చెప్పిన కృపావరాలు, శరీరాన్ని కాల్చడానికి ఇచ్చేయడాలు, ఇవన్నీ పైన చాలా ఎక్కువ ఉంటాయి. బేదలకు సహాయం ఇచ్చేయడాలు, బేదల పోషణ నిమిత్తం నీ ఆస్తి అంతా ఇచ్చేయడాలు, ఇవన్నీ కూడా చాలా మంచివే, అవన్నీ కూడా రాసున్నాయి. కానీ వీటన్నిటిలో అలా 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 వస్తూ ఉంటాయి.
ఫైనల్గా ఏముంటాయి లాస్ట్లో? నిరీక్షణ, ఏముంది అక్కడ? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడో ఇంకా ఫైనల్ అవి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుస్తాయి. ఈ మూడిటిలో కూడా మరలా శ్రేష్టమైనది అంతే. ఈ మూడిటిలో మరలా శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీ విశ్వాసం ఆపరేటింగ్ ఇంకా బాగుంటుంది. నీకు ఎంత విశ్వాసం ఉందో అది పనికొస్తుంది. ఆ తరువాత ఇంకా పరిశుద్ధాత్మ శక్తి నీలో నుంచి ప్రవహించడం మొదలవుతుంది. ప్రభావంతో మనం నింపబడతాం. దేవుని యొక్క ప్రభావం మన మీదకి దిగి వస్తుంది. మన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడిపోయాడంటే ఏకంగా వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి, ఈ ఊర్లో వాళ్ళు ఏంటి ఇంత అవిశ్వాసులుగా ఉన్నారు, నేను చాలా సిద్ధపడి వచ్చానే వీళ్ళని స్వస్థపరుద్దామని, వీళ్ళ మీద ఎంతో కనికరం చూపి ప్రార్థిద్దామని వచ్చానే, అయినా వీళ్ళకి ప్రేమ లేదు, విశ్వాసము కూడా అక్కడ లేని కారణంగా వాళ్ళు ఏ స్వస్థతలు అక్కడ చూడలేకపోయారు. ఈరోజు మనము స్వస్థత, విడుదల, విజయము, గొప్ప కార్యాలు, మన ప్రార్థనలకి జవాబులు చూడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యము. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ప్రవహించాలంటే అసలు చాలా ఈజీ అనుకుంటారు కదా మీరందరూ. నేను ఒక్కొక్కటి చెప్పుకొని వెళుతున్నాను మీకు. పరిశుద్ధాత్మ పాట పాడతాం, రండి 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 పరిశుద్ధాత్మడ. ఒక వైబ్రేషన్ రాగానే నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది పో అని చెప్పి వెళ్ళిపోతారు ఎక్కడికో. కావాలంటే నేను మీకు ప్రార్థన చేయగలను, స్వస్థత అయిపోద్ది. కావాలంటే నేను మీకు ప్రవచనం చెప్పగలరు, మా ఇంటికి వచ్చేయండి. కావాలంటే నేను ప్రార్థన చేశానంటే అనేటువంటి బ్యాచ్ చాలామంది బయలుదేరిపోతూ ఉంటారు. కాబట్టి దైవికమైనటువంటి లక్షణాలు మనలో నుంచి కనిపించాలంటే దేవుని యొక్క ప్రేమ మనలోనికి, ఆ ప్రేమ చెప్పునే మనం ఎవరినైనా సరే బయటికి లేవనెత్తగలుగుతాం. వారి గురించి ప్రాణం పెట్టి ప్రార్థన చేయగలుగుతాం, విశ్వాసం ఉంచగలుగుతాం, ఆత్మకార్యాలు చూడగలుగుతాం. ఇప్పుడు ఇంత ఈజీ కాదు. నాలోనికి ప్రేమ వచ్చాయి అంటే వచ్చేది అది. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభా నీ ప్రేమ నాలో పెట్టండి ప్రభువా. నాయన నీవు లోకాన్ని ఎంత ప్రేమించావో ఆ ప్రేమ నాలో లేదు, నిజంగా లేదు, ఇప్పటి వరకు లేదు అని ఒప్పుకుంటే సరే. ఉంది అని అనుకుంటే కూడా నేను కూడా ఏం చేయలేను. ఉంటే వెళ్ళండి, కూడా ఉంటే మంచిదండి. మీకు ప్రేమ ఉంటే మంచిదే. ప్రేమ ఏమేమి చేస్తుందంట? ఏమైనా చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుంది. అది కూడా ఇక్కడ రాసిందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఈ క్వాలిటీస్ ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నేను ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. ప్రేమ అమర్యాదగా అసలు ప్రవర్తించదంటండి. ప్రేమ ఊరికే డంబంగా ఉప్పొంగిపోదు. నేను చేశాను, నేను ఉప్పొంగిపోదు. అంటే ప్రేమ చాలామంది ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఎంత ఇష్టమో అని, ఇంక అస్తమాను ఇంకా నువ్వంటే నా చాలా ఇష్టం, నువ్వంటే నా చాలా ఇష్టం, నువ్వంటే నా చాలా ఇష్టం అని భర్త భార్య చెప్పేసుకుంటూ, దానికి గుర్తుగా అంటే గిఫ్ట్లు ఇచ్చేసుకుంటూ ఇది నిజమైన ప్రేమ అనుకుంటూ ఉంటారు చాలామంది. అసలు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఉప్పొంగదు, సైలెంట్గా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు నీకు చూపిస్తుంది తప్ప అది ఉప్పొంగిపోతుందంటే అదంతా వట్టిదే. బైబిల్ చెప్తుంది, నేను కాదే. కొంతమంది బాధపడకండి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా అస్సలు నడుచుకోదు, స్వప్రయోజనం అసలు అంటే సెల్ఫ్ అన్నమాట. బాబు నా వరకు అయిపోయిన తర్వాత నీకు ఏమన్నా ఉంటే చూస్తాం బాబు, మాకే లేదు అనే కాన్సెప్ట్ ప్రేమ ఉన్న వాళ్ళకి పనికిరాదు కదా. అది ప్రేమ ఉంటే అలా చేయరు. సరే నా సంగతి నేను తర్వాత చూసుకుంటాను, ముందు చూద్దాం, వాళ్ళని ముందు వాళ్ళ పనులు ఏమున్నాయో ముందు చూద్దాం. ఇంక ఇలా చెప్పుకొని పోతే చాలా ఎక్కువ ఉంటుంది, మనందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఇంకా దీన్ని నేను వివరించి చెప్పడం వేస్ట్. మీరు ఇది ఇంటికి వెళ్ళి చదువుకుని దయచేసి ఒక్కొక్క లైన్ చదివినప్పుడు అండర్లైన్ చేసుకుని ఇది నాకు ఉందా లేదా అని చూసుకుంటే చాలు. నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు, నన్ను నేను కూడా ఏమీ అనుకోవట్లేదు. మనం అందరం ఎంతో బలహీనులం. నేర్చుకోవాల్సిందే, ప్రతిదినము నేర్చుకోవాల్సిందే, ఎప్పటికీ నేర్చుకోవాల్సిందే. ప్రతిదినము మనల్ని మనం సరి చేసుకోవాల్సిందే. ప్రతిదినము పరిశుద్ధాత్మ కోసం అడిగితే ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు. ఆయన మనలోనికి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. అంటే ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణులం మనం కామని అర్థం చేసుకోవాలి. అది మన పరిశుద్ధాత్మ వస్తే భాషలతో మాట్లాడడం, ఎగరడం, కేకలు వేయడం, గెంతులు వేయడం, లేకపోతే వైబ్రేషన్, లేదంటే చప్పట్లు, లేదంటే
వచ్చినప్పుడు మన శరీరంలో ఒక వేడి సెగలు లేదంటే చల్లదనం లేదంటే మనకు వచ్చేటువంటి బాడీ పైన వచ్చేటువంటివి మనం చూసుకుంటున్నాం, కానీ ఇన్సైడ్ కార్యాలు ఇవన్నీ కూడా మనకి దేవునికి దేంతో సంబంధం? అవుట్ సైడ్ బాడీతో కాదు సంబంధం, దేవునికి ఇన్సైడ్ ఉన్న ఆత్మతో సంబంధం. అదే దేవుని దగ్గరికి వెళుతుంది, ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టబడుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఇవన్నిటినీ కూడా జయించిన వారమై మనము ఉండాలి. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి మనలో నుంచి ప్రభావము ప్రవహించకుండా ఉండడానికి, దేవుని ప్రభావం మనలోనికి రాకుండా ఉండడానికి ఆటంకం ఏంటో ఈరోజు చూసాం. ఈ లక్షణాన్ని కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకా గట్టిగా మనకు ఎన్నో రోజులు లేవు కాబట్టి ఎన్ని మరి మారారో నాకు తెలీదు. నేను ఎన్నో వర్తమానాలు మాత్రం భారంగా తీసుకొచ్చి మీకు చెప్పాను. మీరు రాసుకున్నారో లేదంటే వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో వినండి దయచేసి. ఇంక ఇంటికి వెళ్ళాక ఈ రోజుతో అయిపోయిందిలే, ఇంకంతే 3 గంటల వరకు ఉన్నాం ఇంకేం చేస్తామని పనుల్లో మునిగిపోక, పడుకుండిపోక, నీరసించిపోక, ఇంకొక యావిగేషన్లోకి వెళ్ళిపోక, ఈ రోజు చెప్పింది ఈ రోజే నెమరు వేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఫలితం వస్తుంది మనకి. అలా చేసేవాళ్ళందరూ నాకు తెలియదు, కానీ అలా నెమరు వేసుకోవడం చాలా మంచి పని. ఈరోజు ఇది చెప్పారు కదా, దీన్ని ప్రాక్టీస్లో పెడదాం, దీన్ని అనుసరిద్దాం, దీన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం అని మీరు ఒక్కసారి యూట్యూబ్లో వెనక్కి వెళ్ళండి. 40 రోజుల్లో నేను ఏమేమి చెప్పానో అవన్నీ వింటూ మనం సరి చేసుకుంటే గొప్ప మార్పు వస్తుంది మనలో. గొప్ప మార్పు మన ఇంట్లో వస్తుంది, గొప్ప మార్పు మన భక్తి జీవితంలో వస్తుంది. ఇప్పటి వరకు లేనిది కొత్త ఆశీర్వాదం మన గృహాల్లోనికి రావడం ఖచ్చితంగా చూస్తాం మనం. ఎప్పుడైనా బైబిల్ అదే చెప్తుంది, మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా, మీరు ఇలా ఉంటే నేను అలా ఉంటా. అదే చెప్తుంది బైబిల్ కూడా. మేము ఇలా ఉంటాం నాయన, ఇదిగో ఇవి నేర్చుకున్నామంటే సరే నేను కూడా అలాగే ఉంటాను, ఇవన్నీ ఇస్తానంటారు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, అనుదినము మేము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభా. ప్రతిదినము మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభా. ప్రతిదినము నీ వాక్కుకై ఎదురు చూస్తున్నామయ్యా. మేము మాతో పాటు యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మాలో మంచి మార్పు, దైవిక ప్రేమ మాలోనికి రానియండి దేవ. ప్రేమ కలిగిన వారమై నైన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమ అన్నావు. ఆ ప్రేమ కలిగి ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. నీ ప్రభావం మాలో నుంచి ప్రవహించనియండి నాయన. నీ వస్త్రాన్ని మాపై కప్పండయ్యా. మీ చొక్కాయి అంచులు మా మీద నిండుకొనాలి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని గొప్ప స్వస్థతలు దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి, గొప్ప బ్రేక్ త్రూలు జరగాలి. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.